హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం దేవీ శరన్నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ క్రమంలో మొట్టమొదటి రోజు నేను మా ఊరి గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకొని వచ్చాను. ఆ దర్శనానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. గ్రామాలలో వెలిసే దేవతా దేవుళ్ళని, ముఖ్యంగా స్త్రీ దేవతా రూపాలని గ్రామ దేవతలని అంటారు. సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలని ఊరి పొలిమేరల్లో ఏర్పాటు చేసేవాళ్ళు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు కదా. ఒక్కొక్కప్పుడు డబ్బులున్నా వెళ్ళే వీలు ఉండకపోవచ్చు. ఒకవేళ వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ చెందకుండా ఉండడానికే, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తి పొందడానికే గ్రామ దేవత వ్యవస్థని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఆ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమశాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ట జరిగిన నెల తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాలి. అలా చేయించడం వల్ల అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలుగుతుంది. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ 101 గ్రామ దేవతల్ని రాజరాజేశ్వరి అమ్మవారు వారి తల నుండి ఉద్భవింపచేశారని ప్రతీతి. వీరికి తోడబుట్టిన వాడే పోతురాజు.